అఘోరీపై ఫిర్యాదు చేసిన వాళ్ళు మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సాధారణ ప్రజలు కూడా ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడవచ్చు. అఘోరీపై ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారు. హలో విజ్జు గారు మాట్లాడండి. విజ్జు గారు, అఘోరీపై ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో ఒకరు విజ్జు మనకు అందుబాటులో ఉన్నారు. విజ్జు గారు, విజ్జు గారు ఏం కంప్లైంట్ చేశారు అఘోరీపై? మీరు అఘోరి డాక్టర్ అంబేద్కర్ ని తిట్టడం జరిగింది. బట్ అఘోరి వచ్చేసి మా ట్రాన్స్ కమ్యూనిటీకి కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మెయిన్ పండిత ఏమంటారు డాక్టర్ అంబేద్కర్ ని తిట్టడం వల్ల మేము అఘోర మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, అఘోరి శ్రీనివాస్ పై మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, రైట్? అవునండి, శ్రీనివాస్ మీద. ఏంటి అందులో ఏం పేర్కొన్నారు? మిమ్మల్ని ఏమనింది? మాకు ట్రాన్స్జెండర్కు ఓన్లీ ఏమంటారు వాష్రూమ్ వెళ్ళడానికి ఉంటుంది, దాని లోపల ఫినిష్ కాన్ పోదు అని చెప్పేసి కించపరిచినట్టు మాట్లాడాడు మాకు కొన్ని వ్యతిరేకమైన పదాలు. ఓకే, ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ను తన అఘోరిగా తనే అఘోరి అనకండి, వాడి పేరు శ్రీనివాస్. అదే అఘోరి శ్రీనివాస్ తనను తాను అఘోరిగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు తేలుస్తారు అఘోరినా కాదా అనేది, పోలీసులు తేలుస్తారు. మనకు అఘోరి వేషధారంలో మాత్రం కనబడుతున్నాడు. ఓకే, ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము మీడియా వాళ్ళకైనా పోలీస్ డిపార్ట్మెంట్ కైనా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. హ్యాండ్స్ ఆఫ్ అండి. ఓకే, శ్రీవర్షిని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? శ్రీవర్షిని తీసుకెళ్లి వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ మమ్మీ వాళ్ళకి అప్పచెప్పండి. ఓకే, అసలు ఈ శ్రీనివాస్ ఎందుకు అఘోరిగా మారాడు, అఘోరి వేషధారంలో కనిపిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? తనకి అంగలింగానికి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల శ్రీనివాస్ సర్జరీ అయ్యి ఆ 9 months లో అంతకుముందు డిస్టర్బెన్స్ ఉంది. వేషం తీసి డ్రెస్ వేయండి అంటూ ఒకరు కమెంట్ చేశారు. పెరుమాళ్ళ సంపత్ కమెంట్ చేశారు శ్రీవర్షిని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటూ. అలాగే సాయి దుర్గా శ్రీనివాస్ అంటూ కమెంట్ చేశారు. ఓకే, అతను అఘోరి వేషంలో కనిపిస్తున్నాడు కాబట్టి అందరికీ అదే అలవాటైంది కాబట్టి అఘోరి, లేదంటే రిజిస్టర్ కూడా కాదు, మీకు కూడా శ్రీనివాస్ అంటే ఎవరో శ్రీనివాస్ అనుకుంటారు. కాబట్టి పోలీసులు తేల్చేంత వరకు అఘోరి శ్రీనివాస్గా అతను తెలుసు కాబట్టి బహుశా శ్రీనివాస్ అనగానే మీరు కూడా ఎవరో శ్రీనివాస్ అనుకుంటారు. కాబట్టి అఘోరి శ్రీనివాస్ అని అంటూ ఉన్నాం. ఓకే, అతను అఘోరి అని చెప్పుకుంటూ ఉన్నాడు. సో అఘోరి వేషధారంలో కనిపిస్తున్నాడు. సో అఘోరి వెనుక దాగి ఉన్న వాస్తవం ఏంటి అనేది పోలీసులు మరికొద్ది సేపట్లో జనాలకు చెప్పబోతున్నారు. ఎస్, విద్యా గౌరి విజయవాడ నుంచి కాల్ చేశారు. విద్య గారు, ఓకే విజ్జు, హలో విజ్జు గారు చెప్పండి. ఓకే, అఘోరిగా చెప్పబడుతున్న శ్రీనివాస్ అఘోరిగా తనను తాను చెప్పుకుంటున్నాడు. డబ్బుల కోసం మోసం చేశాడు అంటే ఓకే, అఘోరి కాదులేండి. ఇప్పుడు మీరు ఎవరో శ్రీనివాస్ అని వచ్చంటే ఎవరికి తెలియదు. అఘోరి అంటేనే ఓహో ఇది అని జనాలకు తెలుస్తుంది కాబట్టి శ్రీనివాస్ అంటే వేరే శ్రీనివాస్ అని అనుకుంటూ ఉంటారు. సో ఈ కేసు విషయంలో మనం అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివబ్రహ్మ విష్ణు అలియాస్ అఘోరి అని పిలవడం వల్ల ఇదేది లేదు. కానీ అతను ఏం చేశాడు అనేది బయటకు రావాలి కాబట్టి బహుశా శ్రీనివాస్ అంటే వేరే శ్రీనివాస్ అని ఎవరో కూడా అనుకుంటారు. రేపు ఇంకో శ్రీనివాస్ వచ్చి అతను శ్రీనివాస్ అని కూడా పిలవకండి, అతని పేరేదో మార్చుకున్నాడు, శ్రీనివాస్గా నా మనోభావాలు దెబ్బతింటున్నాయని కూడా అంటాడు. శ్రీనివాస్ అంటే బహుశా మనకు కూడా రిజిస్టర్ కాదు కాబట్టి ఓకే, అది పక్కన పెడితే అఘోరి మోసం చేశాడు, డబ్బులు లక్షల రూపాయల పూజలతో అని అంటూ ఉన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దగ్గర అయితే వాళ్ళకు ప్రాణహాని అని చెప్పి మిమ్మల్ని సమస్యను బెదిరించిన వాళ్ళ అమౌంట్ వాళ్ళకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, ప్రధానంగా ఈ అఘోరి శ్రీనివాస్ పై మీ అభ్యంతరం ట్రాన్స్జెండర్స్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనే ఉద్దేశమేనా, లేదంటే అతను అసత్యాలు చెప్తున్నాడు అన్న ఉద్దేశంలో మీరు వ్యతిరేకిస్తున్నారా? విజ్జు గారు చెప్పండి. మీరు ఆయన వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ట్రాన్స్జెండర్స్ను కించపరుస్తూ మాట్లాడాడు అనా, లేకపోతే అన్న అసత్యాలు చెప్తూ ఉన్నాడు అన్న ఉద్దేశంలో మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదండి, మా ట్రాన్స్ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడుతున్నాడు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ ని తిడుతున్నాడు. ఈ రెండు విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొక విషయం, పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో మేపకుండా వాడికి తగిన శిక్ష
చేయాలని కోరుకుంటున్నాను నేను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.